Namaste students, welcome back to our channel, our Master English course. In the last two videos, I completed 50 correction of sentences regarding first year English grammar. In this video, I am going to tell some other important correction of sentences regarding first year English grammar. Okay? Last two videos లో మీకు correction of sentences సంబంధించి ఒక్కొక్క వీడియోలో 25 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇంకొక 25 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇది మీకు ఇంతకుముందు చెప్పిన విధంగానే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. నాట్ ఓన్లీ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ వాకింగ్ ఈజ్ గుడ్ బోత్ ఫర్ హెల్త్ అండ్ రీక్రియేషన్. దిస్ ఈజ్ ఏ సెంటెన్స్. In the public examination they will give like this, and also they will underline which is grammatically incorrect, then we should be correct that word. Okay, పబ్లిక్ లో మనకు ఈ విధంగా ఇస్తాడు, ఏదైతే గ్రామాటికల్ గా ఇన్కరెక్ట్ ఉంటుందో దాన్ని అండర్లైన్ చేస్తాడు. ఇక్కడ బోత్ ఫర్ అనేది అండర్లైన్ చేస్తున్నాడు, అంటే ఇది గ్రామాటికల్ గా ఇన్కరెక్ట్ అనమాట. దీన్ని మనం ఏం చేయాలి? కరెక్షన్ చేయాలి. దీన్ని ఎలా కరెక్షన్ చేయాలంటే ఫార్ బోత్ అని కరెక్షన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ హెల్త్ అండ్ రీక్రియేషన్ అని చెప్తున్నాడు. ఈ రెండింటిని, అంటే ఈ రెండిటి కొరకు, బోత్ ఫర్, ఈ రెండిటి కొరకు, బోత్ రెండింటిని గురించి చెప్పాలంటే బోత్ అనాలి, దాని ముందు ప్రిపోజిషన్ ఉండాలి. కాబట్టి ఫర్ బోత్ హెల్త్ అండ్ రీక్రియేషన్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ I will call you when the dinner will be ready. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? విల్ బీ. ఇక్కడ మనం ఏం రాయాలంటే ఈజ్ రెడీ అని రాయాలి. వై? బికాస్ దిస్ ఈజ్ కండిషనల్ సెంటెన్స్. ఇన్ దిస్ సెంటెన్స్ దెర్ ఈజ్ టూ పార్ట్స్. వన్ ఈజ్ సబార్డినేట్ క్లాజ్, సెకండ్ వన్ ఈజ్ మెయిన్ క్లాజ్. అంటే సబార్డినేట్ క్లాజ్లో సింపుల్ ఫీచర్ ఇచ్చిందంటే మెయిన్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్ రావాలి. వీటి గురించి మీకు డీటెయిల్గా కండిషనల్ సెంటెన్సెస్ అంటే ఇఫ్ క్లాజ్ చెప్పినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి ఆ వీడియోని రీకలెక్ట్ చేసుకున్నట్లయితే, రీవాచ్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ సింపుల్ ఫీచర్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ రావాలి. ఇది సబార్డినేట్ క్లాజు, ఇది మెయిన్ క్లాజ్. అర్థమవుతుందా? అంటే సబార్డినేట్ క్లాజు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మెయిన్ క్లాజు సింపుల్ ఫ్యూచర్లో ఉందన్నమాట. అంటే ఒకటి సింపుల్ ఫ్యూచర్లో ఉంటే ఇంకొకటి సింపుల్ ప్రెజెంట్లో రావాలి. దట్ ఈజ్ ఏ రూల్ ఇన్ కండిషనల్ సెంటెన్స్. దట్స్ వై వీ విల్ రైట్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ విల్ బీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ టీచర్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? వన్స్. మనం ఇక్కడ ఎలా కరెక్షన్ చేయాలి? హిజ్ రాయాలి. హిజ్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క టీచర్ని గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. కాబట్టి వన్స్ ప్లేస్లో హిజ్ రాస్తే అతని యొక్క అని దాని యొక్క మీనింగ్. హిజ్ రాస్తే అతని యొక్క. కాబట్టి ఇక్కడ వన్స్ ప్లేస్లో హిజ్ రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ యెస్టర్డే ఐ హ్యాడ్ సీన్ మై ప్రిన్సిపల్ ఇన్ ద థియేటర్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? హ్యాడ్ సీన్. మనం ఇక్కడ దీన్ని ఎలా కరెక్షన్ చేయాలి? ఇక్కడ ఐ సా మై ప్రిన్సిపల్ ఇన్ ద థియేటర్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే యెస్టర్డే అనేది సింపుల్ పాస్ట్ యొక్క కీవర్డ్. whenever you identify yesterday in the sentence, certainly you think that is in simple past. ఓకే, అంటే ఒక వాక్యంలో ఎస్టర్డే అనే పదాన్ని మీరు ఐడెంటిఫై చేసినట్లయితే అది సింపుల్ పాస్ట్లో ఉంది అనే విషయం మీరు ఐడెంటిఫై చేయాలి. సింపుల్ పాస్ట్లో వర్క్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ హ్యాడ్ సీన్ వచ్చిందంటే దాని యొక్క అర్థం ఏంది? అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉన్నట్లు లెక్క. కాబట్టి ఎస్టర్డే అనేది సింపుల్ పాస్ట్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చి మెయిన్ వర్బ్ని V2లో రాసుకుంటే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010. ఓకే, దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? యామ్ వర్కింగ్. మన ఇక్కడ ఏం రాయాలి? ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క వర్క్ ఫామ్ ఏంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, కాబట్టి ఇక్కడ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010 అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉందని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, సిన్స్ 2010 అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్. సిన్స్ కానీ ఫార్ కానీ వచ్చినట్లయితే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. కాబట్టి సిన్స్ 2010 వచ్చింది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కాబట్టి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డూ మై హోంవర్క్ నౌ. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? డూ. దీన్ని ఎలా మనం కరెక్షన్ చేయాలి? యామ్ డూయింగ్ అని రాయాలి. యామ్ డూయింగ్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందని ఎలా చెప్తామంటే, డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ డిస్టర్బ్ మీ. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క కీవర్డ్. డోంట్ డిస్టర్బ్ మీ అని ఒక వాక్యంలో మీరు చూసినట్లయితే అది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఐ ఆమ్ డూయింగ్ మై హోంవర్క్ నౌ, డోంట్ డిస్టర్బ్ మీ అంటే డోంట్ డిస్టర్బ్ మీ అని ఎప్పుడు అంటాం మనము? ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు డోంట్ డిస్టర్బ్ మీ అంటాం. కాబట్టి యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అది ప్రజెంట్ కంటిన్యూస్కి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఐ ఆమ్ డూయింగ్ మై హోంవర్క్, డోంట్ డిస్టర్బ్ మీ, అది ప్రజెంట్ కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ షీ హ్యాస్ బీన్ టీచింగ్ ఫర్ 2001. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది? ఇక్కడ ఫార్ ప్లేస్లో సిన్స్ రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. ప్లస్ ఇక్కడ ఏం చేస్తుందంటే పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి యూజ్ చేస్తే, ఫార్ అనేది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అంటే ఖచ్చితమైన సమయాన్ని చెప్పడానికి సిన్స్ యూజ్ చేస్తాం, కొంత సమయాన్ని గురించి చెప్పడానికి ఫార్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ 2001 అని ఎగ్జాక్ట్ టైం చెప్తున్నాం, ఎగ్జాక్ట్ ఇయర్ చెప్తున్నాం. కాబట్టి సిన్స్ రాస్తే అక్కడ సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దే హ్యావ్ బిన్ ప్లేయింగ్ సిన్స్ 4 hours. ఇక్కడ కరెక్షన్ పార్ట్ ఏంది? సిన్స్. ఇక్కడ మనం ఏం చేయాలి? ఫార్ రాయాలి. ఫార్ ఎందుకు రాయాలంటే ఇది పీరియడ్ ఆఫ్ టైం. ఏది? 4 hours అనేది పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంత సమయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఏం చేసింది? ఖచ్చితమైన సమయం తెలియజేస్తుంది, అంటే పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. కాబట్టి ఫార్ ప్లేస్లో సిన్స్ రాసాం. ఇక్కడ కొంత సమయాన్ని అంటే పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది కాబట్టి సిన్స్ ప్లేస్లో ఫార్ రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హౌ లాంగ్ ఆర్ యూ వెయిటింగ్ హియర్. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది? ఆర్ యూ. ఇక్కడ దీన్ని ఎలా కరెక్షన్ చేస్తే సరిపోతుంది? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్, హ్యావ్ యూ బీన్ అని రాస్తే సరిపోతుంది. ఎందుకంటే హౌ లాంగ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి కీవర్డ్ అనమాట. అంటే హౌ లాంగ్ కనిపించిందంటే అది దేంట్లో ఉండాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉండాలి. కాబట్టి ఇది మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి సెంటెన్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉండాలి? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్ అంటే నువ్వు ఇక్కడ ఎప్పటి నుంచి వేచి ఉన్నావు అని దాని యొక్క మీనింగ్. కాబట్టి హ్యావ్ యూ బీన్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ లెట్ హీ అండ్ ఐ డూ ఇట్ టుగెదర్. ఇది సెంటెన్స్. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది? హీ అండ్ ఐ అనేది కరెక్షన్ పార్ట్. ఇక్కడ ఏది రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది? హిమ్ అండ్ మీ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే హియర్ లెట్ ఈస్ వర్బ్ అండ్ ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై an ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ని ఫాలో అవుతుంది కాబట్టి హీ అనేది ఐ అనేది సబ్జెక్ట్స్ అనమాట. అవి ఆబ్జెక్ట్ని ఫాలో అవ్వాలంటే హీ అనేది హిమ్ గాను, ఐ అనేది మీ గాను
చేంజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ హిమ్ అండ్ మీ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ సంబడి ఏట్ మై బిస్కెట్స్ ద టిన్ ఈజ్ ఎంటీ. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది? ఏట్. మనం ఇక్కడ ఏం రాయాలి? సంబడి హ్యాస్ ఈటెన్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉండాలి కాబట్టి. సంబడి హ్యాస్ ఈటెన్ అనేది ప్యాసివ్ వాయిస్, సంబడి ఏట్ అనేది ఉండదన్నమాట. దీనికి ప్యాసివ్ వాయిస్లో ఉండాలి కాబట్టి సంబడి హ్యాస్ ఈటెన్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈస్ వెన్ ఐఎమ్ వాచింగ్ టీవీ ద ఫోన్ ర్యాంగ్. దీనిలో కరెక్షన్ పడింది యామ్ వాచింగ్. మనం ఇక్కడ ఏం చేయాలి? వాజ్ వాచింగ్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఎలా చెప్తామంటే వెన్ కానీ వైల్ కానీ వచ్చి ప్లస్ సింపుల్ పాస్ట్ ఉన్నట్లయితే అది పాస్ట్ కంటిన్యూస్లో ఉందని అర్థం అనమాట. అది దానికి కీవర్డ్ కాబట్టి ఇక్కడ వెన్ వచ్చింది, సింపుల్ పాస్ట్ వచ్చింది. ఇక్కడ ఏముండాలి? పాస్ట్ కంటిన్యూస్ ఉండాలి. కాబట్టి వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ ద ఫోన్ ర్యాంగ్. నేను టీవీ వాచ్ చేస్తూ ఉన్నప్పుడు మొబైల్ రింగ్ అయ్యింది అని దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద ట్రైన్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్. దీనిలో కరెక్షన్ పడింది ద ట్రైన్ లెఫ్ట్. మనం ఇక్కడ ఏం చేయాలి? ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అని రాసుకోవాలి. హ్యాడ్ లెఫ్ట్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే పాస్ట్లో ఏవైనా 2 యాక్షన్స్ కంప్లీట్ అయినట్లయితే ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోను, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లోనూ చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అనేది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, వెన్ ఐ రీచ్ ద స్టేషన్ అనేది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ హ్యాడ్ లెఫ్ట్ అని రాస్తే సరిపోతుంది అనమాట. సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్స్ ద పార్లర్. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంటి? బిసైడ్స్. దీన్ని మనం ఎలా రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది? ఇక్కడ ఎస్ని అవాయిడ్ చేసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే బిసైడ్ అంటే పక్కన అని అర్థం. ఇది ప్రిపోజిషన్. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు అని అర్థం. కాబట్టి శ్వేత యొక్క హౌస్ పార్లర్ పక్కన ఉంది అని చెప్పాలంటే బిసైడ్ యూజ్ చేయాలి. అదే బిసైడ్స్ కానీ యూజ్ చేసినట్లయితే దానితో పాటు అనే అర్థంలో వస్తుంది అనమాట. కాబట్టి దాన్ని ఇక్కడ యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ బీయింగ్ ఏ హాట్ డే వి ఏట్ ఐస్ క్రీమ్. దీనిలో కరెక్షన్ పడింది బీయింగ్. దీని ముందు ఏం చేయాలి మనము? ఇట్ బీయింగ్. ఎందుకంటే హాట్ డేని దేంతో చెప్తాం మనము? ఇట్. అది సబ్జెక్టుగా యూజ్ చేయాలి, అప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ రెస్టారెంట్ ఈజ్ మోర్ బెటర్ దాన్ ద అదర్. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంటి? మోర్ బెటర్. ఇక్కడ మనము ఎలా రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది? మోర్ని అవాయిడ్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 2 కంపారిటివ్ డిగ్రీస్ వచ్చినట్టు. మోర్ అన్న కంపారిటివే, బెటర్ అన్న కంపారిటివే. కాబట్టి 2 కంపారిటివ్ డిగ్రీస్ని యూజ్ చేయకూడదు. అంటే ఒకరిని ఇంకోరితో పోల్చేటప్పుడు ఒక అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేస్తాం, అప్పుడు అది కంపారిటివ్ డిగ్రీకి వస్తుంది అనమాట. మోర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేయలేనప్పుడు మోర్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? కానీ ఇక్కడ బెటర్ అనేది వచ్చింది కాబట్టి మోర్ అనేది అవసరం లేదనమాట. కాబట్టి ఇక్కడ మోర్ని అవాయిడ్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాయుడు ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఆన్ ద టీమ్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది? ఎనీవన్. ఇక్కడ ఏం రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది? ఎనీవన్ ఎల్స్ అని రాస్తే ఇక్కడ సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎనీవన్ ఎల్స్ అంటే ఎవరైనా అని దాని యొక్క మీనింగ్. ఇక్కడ ఎనీవన్ ఎల్స్ ఆన్ ద టీమ్. అర్థమవుతుందా? ఎవరైనా టీంలో ఆ విధంగా ఉన్నారా అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ డేవిడ్ ఈజ్ క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. దీనిలో కరెక్షన్ పడింది క్లవరెస్ట్. ఇక్కడ ఏది రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది? క్లవరెస్ట్ ముందు ది అనే ఆర్టికల్ రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేయాలి కాబట్టి ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ హీ ఈజ్ వర్స్ట్ దాన్ ఐ. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది? వర్స్ట్.
ఇక్కడ ఏది రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది, వర్స్ రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది అనమాట. అంటే వర్స్ట్ ప్లేస్లో వర్స్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే వర్స్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, వర్స్ అనేది కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ ధ్యాన్ ఐ ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. ధ్యాన్ అనేది వచ్చిందంటే అది కంపారిటివ్ డిగ్రీ అనమాట. అప్పుడు అడ్జెక్టివ్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉండకూడదు, అది కంపారిటివ్ డిగ్రీలో ఉండాలన్నమాట. కాబట్టి వర్స్ రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఆపిల్ ఈజ్ ద స్వీటెస్ట్ ధ్యాన్ పేర్. ఇక్కడ కూడా ద స్వీటెస్ట్ అనేది కరెక్షన్ పార్ట్. దీన్ని మనం ఏం చేయాలంటే స్వీటర్, ఏం చేయాలి స్వీటర్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఆపిల్ ఈజ్ స్వీటర్ దాన్ పేర్. ఇక్కడ కూడా అడ్జెక్టివ్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, సెంటెన్స్ అయితే కంపారిటివ్లో ఉంది. ఎలా చెప్తామంటే ధ్యాన్ వచ్చింది కాబట్టి అడ్జెక్టివ్ని ఎలా చేంజ్ చేయాలి, కంపారిటివ్లోకి చేంజ్ చేసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేటర్ యాజ్ షేక్స్పియర్. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది, యాజ్ గ్రేటర్ యాజ్. ఇక్కడ మనం ఏం రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది, యాజ్ గ్రేట్ యాజ్, యాజ్ గ్రేట్ యాజ్ షేక్స్పియర్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ అడ్జెక్టివ్ అనేది కంపారిటివ్లో ఉందన్నమాట, దాన్ని మనము పాజిటివ్లోకి మార్చాలి. ఎందుకంటే ఈ సెంటెన్స్ పాజిటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి యాజ్ వచ్చి తర్వాత అడ్జెక్టివ్ వచ్చి తర్వాత యాజ్ వచ్చినట్లయితే అది పాజిటివ్ డిగ్రీ అనమాట. కాబట్టి అడ్జెక్టివ్కి ఎలాంటి సఫిక్స్ ఉండకూడదు అనమాట పాజిటివ్ డిగ్రీలో. కాబట్టి యాజ్ గ్రేట్ యాజ్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సీత సెడ్ దట్ షీ ఈజ్ వెరీ బిజీ దెన్. దీంట్లో కరెక్షన్ పార్ట్ ఏంది, షీ ఈజ్. దీన్ని ఎలా రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది, షీ వాజ్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందన్నమాట, సెంటెన్స్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. కాబట్టి రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే రిపోర్టెడ్ వెర్బ్ యొక్క టెన్స్ కూడా మారుతుందన్నమాట. అర్థమవుతుందా? రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే రిపోర్టెడ్ వర్బ్ యొక్క టెన్స్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. కాబట్టి ఇక్కడ షీ ఈజ్ ప్లేస్లో షీ వాజ్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ రాహుల్ ఆస్క్డ్ హిజ్ మదర్ గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంటి, గివ్ హిమ్. ఇక మనం ఏం చేయాలి, గివ్ ముందు టు అనే ప్రిపోజిషన్ రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? రాహుల్ ఆస్క్డ్ హిజ్ మదర్ టు గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. అర్థమవుతుందా? అప్పుడు గివ్ ముందు టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మేరీ ఆస్క్డ్ మీనా వేర్ వాజ్ షీ గోయింగ్. దీంట్లో కరెక్షన్ పడింది వాజ్ షీ గోయింగ్. మనం దీన్ని ఎలా చేంజ్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది, వేర్ షీ వాజ్ గోయింగ్, షీ వాజ్ గోయింగ్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే రిపోర్టెడ్ స్పీచ్లో డైరెక్ట్ స్పీచ్లో ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అదే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినట్లయితే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది అనమాట. కాబట్టి వేర్ షీ వాజ్ గోయింగ్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మిస్టర్ డేవిడ్ సెడ్ దట్ హీ వాంట్స్ టు మీట్ మై పేరెంట్స్. దీనిలో కరెక్షన్ పార్ట్ ఏంది, వాంట్స్. ఇక్కడ మనము దీన్ని ఎలా కరెక్షన్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది, వాంటెడ్, వాంట్స్ ప్లేస్లో వాంటెడ్, వాంటెడ్ అని రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. వాంటెడ్ అని ఎందుకు రాయాలంటే మిస్టర్ డేవిడ్ సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే దాన్ని ఇండైరెక్ట్గా మార్చేటప్పుడు రిపోర్టెడ్ వర్బ్ యొక్క టెన్స్ దాని యొక్క కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్లోకి మారుతుంది. కాబట్టి రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి రిపోర్టెడ్ వర్బ్ యొక్క దాని యొక్క కరస్పాండింగ్ పాస్ట్ టెన్స్లోకి మారాలి. కాబట్టి ఇక్కడ వాంటెడ్ అని రాసినట్లయితే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. ఓకే, దీస్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. లాస్ట్ 2 వీడియోస్లో మీకు 50 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఇంకొక 25 కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. కాబట్టి ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నీ కూడా మీరు డీటెయిల్గా చూస్తూ వాటిని
డీటెయిల్గా నేర్చుకుంటూ గుర్తుపెట్టుకున్నట్లయితే రేపు పబ్లిక్ ఎగ్జామ్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుందన్నమాట. ఓకే స్టూడెంట్స్, సీ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.